గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. V3 లక్ష్యం సమాజహితం. ముందుగా మా V3 ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. అయితే ఈరోజు ముందుగా మనం అన్ని ప్రధాన పత్రికల్లో ఏమేమి హెడ్లైన్స్ వచ్చాయి ఏంటి న్యూస్ అనేది చూద్దాము. ఈనాడు పేపర్లో రాష్ట్రంలో ఒకే దశ అనే హెడ్లైన్ ఇచ్చారు. దానికి ఏంటంటే కనుక సార్వత్రిక ఎన్నికల కేంద్రం ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. ఈ ఏడాది మే నెల చివరి వారంలోగా లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలంగాణలో చెప్తున్నారు. ఇంకా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 2 దశల్లో పోలింగ్ నిర్వహించే అంశంపై ఆలోచిస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు అన్నట్టు ఇచ్చారు. అండ్ ఇంకా నెక్స్ట్ వెళ్ళి చూస్తేనేమో మాంసం ధరలు మళ్ళీ పెరిగాయి. కిలో 500 నుంచి 620 రూపాయలకి పెరిగింది అనేది కూడా ఇచ్చారనమాట. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాం రీసెంట్ టైమ్స్లో మన సోల్జర్స్ కానీ వాళ్ళు కొన్ని వీడియోస్ పెట్టడము అలా. ఇక్కడ ఏమైందంటే ఈసారి చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. అనుకోకుండా ఒక అనికా చోప్రా అనే యువతి వేసిన ఎర భారత సైన్యంలో ప్రకంపనలు సృష్టించింది అనేది వచ్చిందనమాట. అయితే ఒక ఫోటో చూసి ఒక 50 మంది మన సోల్జర్స్ వరకు ఫేస్బుక్ ఐడిని ఫాలో అవ్వడము అది చేశారంట. సో వాళ్ళకి అది తెలియలేదు ఇది పాకిస్తాన్ గూఢచర్య విభాగం విసిరిన ఒక వలపు వల్ల అని తెలుసుకునే వరకు వాళ్ళు రియలైజ్ అయ్యేలోపు పోలీసులు వెళ్ళి ఆల్రెడీ ఒక జవాన్ని అరెస్ట్ కూడా చేశారంట. ఇది మన ఈనాడు పేపర్లో మెయిన్గా ఇచ్చిన వార్తలు. ఇంకా నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వస్తే చిరుధాన్యమే లక్ష్మి. అంటే ఈ మధ్యన ప్రతి ఒక్కరు కూడా హెల్దీ ఫుడ్ ఎలాంటిదైనా వాళ్ళకి అలవాటు లేకపోయినా కానీ అలవాటు చేసుకోవడము, ఆర్గానిక్ రెస్టారెంట్స్ అని ఇలాంటివి చాలా వచ్చాయి. అయితే ఇక్కడ వీళ్ళు ఏమిచ్చారంటే చిరుధాన్యమే లక్ష్మి, ప్రజల్లో పెరిగిన ఆరోగ్య అవగాహన, భోజనంగా కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు అని ఇచ్చారు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇందులో కొన్ని అసలు ఇప్పుడు వాళ్ళకి తెలీదు కానీ అందరూ తెలుసుకొని వాళ్ళ పిల్లలకి అది కూడా పెడుతూ ఉన్నారు. అండ్ దట్ ఈస్ గుడ్ థింగ్. ఇంకొకటి ఏంటంటే శ్రీశైలం ఘాట్లో అదుపు తప్పిన టూరిస్ట్ బస్సు, గాలిలో బస్సు అనేసి ఇచ్చారు. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇంకో మెయిన్ న్యూస్ ఏంటంటే బాలికపై రేప్ అనేది కూడా ఇచ్చారు. అది హైదరాబాద్లో జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఇంకొకటి ఏంటి, సిపిఎస్పై దేశవ్యాప్త ఉద్యమం, ప్రభుత్వాలు అడిగినవి మాపై రుద్దుతూ అడిగినవి పట్టించుకోవట్లేదు, వాటా పెంపుతో ప్రయోజనం శూన్యం, మా సొమ్ము షేర్ మార్కెట్ పాలు అంటూ ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఇది ఆంధ్రజ్యోతిలో చూసినట్టయితే. ఇంకా సాక్షికి వస్తే సాక్షిలో సంక్రాంతి గురించి మెయిన్గా ఇచ్చారు. అందరూ మన పట్నం నుంచి పల్లెకి బయలుదేరారు. ఇలా ఉంది ఎంతమంది 5300 మంది MGBS నుంచి ఆదివారం ఒక్కరోజే బయలుదేరిన బస్సుల సంఖ్య 5300 బస్సులు బయలుదేరాయంట. నిజంగే కదా, అందరూ ఊర్లకు బయలుదేరుతున్నారు, చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది చాలా మంచి న్యూస్. ఇంకా తెలంగాణ ఏపీలో 4 రోజులుగా తూర్పు గాలులు, పొగ, మంచు చాలా ఎక్కువగా ఉందంట. సో ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్గా ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్టయితే కాశ్మీర్లో ఆల్ బాదర్ చీఫ్ కమాండర్ హతం అనేది ఒకటి ఇచ్చారు. ఇంకోటి చైనా గనిలో ప్రమాదం, 21 మంది మృతి అనేది కూడా ఇచ్చారనమాట. చైనా బొగ్గు గనిపై కప్పుకూలి 21 మంది కార్మికులు మృతి చెందారు, మరో 66 మంది గాయపడ్డారు అని అనేసి ఇచ్చారు. సో అది కూడా ఒక బాధాకరమైన న్యూస్. ఇంకొకటి ఏముంది, ఇంకా అంతే, కామన్వెల్త్ పదవికి జస్టిస్ సిక్రో నో చెప్పారు అనేసి ఇంకొకటి ఇచ్చింది. సాక్షి అయిపోయింది. నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణ పేపర్కి వచ్చాము. ఏకగ్రీవాల వెల్లువ అనేది ఇక్కడ వీళ్ళు కూడా ఇచ్చారు. అయితే మెయిన్గా హెడ్లైన్స్లో చూస్తే అయితే తెలంగాణ పల్లెల్లో ఏకతారంగా ప్రతిధ్వనిస్తోంది, రాజకీయాలకు అతీతంగా గ్రామ స్వరాజ్య సాధన దిశగా గ్రామాలు కదులుతున్నాయి అనేసి ఇచ్చారు. వేలం వేస్తే ఎన్నిక రద్దు అనేది ఇంకొక హెడ్లైన్గా ఇచ్చారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కడతల్ గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ పదవికి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా వెళ్తున్న లక్ష్మీ నరసింహారెడ్డి అనేది ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్గా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ చూస్తేనేమో మన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో
తెలంగాణ 4వ అంతర్జాతీయ పతంగులు మిఠాయిల పండుగను ప్రారంభించిన అనంతరం వివిధ దేశాల నుంచి ఉత్సవానికి వచ్చిన ప్రతినిధులతో కరాచాలనం చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అనేసి ఇచ్చారు. మొన్న కూడా మనం ఈ న్యూస్ చూసినట్టయితే పరేడ్ గ్రౌండ్స్లో స్వీట్ కైట్ ఫెస్టివల్ అనేసి జరుగుతుంది. అక్కడ చాలామంది కైట్స్ ఎగరేస్తూ ఉంటారు. ఇంకా అలానే వివిధ ప్లేస్లకి సంబంధించిన స్వీట్స్ కూడా చేస్తూ ఉంటారనమాట. సో స్వీట్స్ ఎంజాయ్ చేస్తూ కైట్స్ ఎగరేసుకోవచ్చు అని ఇది ఇంపార్టెంట్ న్యూస్గా ఇచ్చారు ఇక్కడ. ఇంకోటి అందుబాటులోకి ధరణి, ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. అసలు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఇలాంటి ధరణి అనే వెబ్సైట్ కానీ ల్యాండ్స్ గురించి కానీ ఎక్కడ తెలిసే అవకాశం లేదు. కానీ ఈ ధరణి అనే వెబ్సైట్లో ఇప్పటి నుంచి భూముల వివరాలు, ఇంకేంటి సర్వే నెంబర్ల వారీగా స్కెచ్లు, తప్పులుంటే ఫిర్యాదులకు అవకాశం, కోర్ బ్యాంకింగ్ విధానం అమలుకి మరికొంత సమయం, ఇలా అన్నీ ధరణి.తెలంగాణ.గవర్నమెంట్.in అనే వెబ్సైట్లోకి వెళ్తే కనుక మీరు ల్యాండ్స్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవచ్చు అంట. అది చాలా ఇంపార్టెంట్గా ఇచ్చారు. మరి ఇక్కడ కూడా అదే సోల్జర్స్ గురించి పాక్ వలపు వల అనేది ఇందులో కూడా నమస్తే తెలంగాణలో కూడా ఇచ్చారు. ఇంకొక న్యూస్ ఏంటంటే టోల్ ఫ్రీ రాష్ట్ర రహదారులపైనే అనేది ఇంకో ఇంపార్టెంట్ న్యూస్గా ఇచ్చారు. ఇంకా ఏంటంటే బగ్గుమన్న పెట్రోల్ ధరలు, మళ్ళీ పెట్రోల్ ధరలు మండిపోతున్నాయనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇక్కడ నమస్తే తెలంగాణ వాళ్ళు. ఆదివారం పెట్రోల్ డీజిల్పై భారీగా వడ్డన, హైదరాబాద్లో 53 పైసలు పెరిగి 74కు చేరిన పెట్రోల్ ధర అనేసి ఇచ్చారనమాట. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ న్యూస్, మళ్ళీ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. అయితే ఇంకా నమస్తే తెలంగాణ కంప్లీట్ చేసుకొని మనం వెలుగుకి వెళ్తే, వెలుగులో కాళేశ్వరం మహాస్పీడ్ అనేసి ఇచ్చారు. మరో 3.5 నెలల్లో పనులు కంప్లీట్, సీఎం ఆదేశాలతో శరవేగంగా వర్క్ జరుగుతున్నట్టుగా ఇచ్చారనమాట. అయితే ఇంకా ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే కనుక కాళేశ్వరం ఉరుకుతుంది, పనులన్నీ జల్దీ అవుతున్నాయి. మొన్న సీఎం పోయి మందలించి వచ్చారు. ఇంజనీర్లు వీళ్ళు అందరూ వెళ్ళి తొందరగా పనులు అవ్వాలి అనేసి చెప్పేసి వచ్చారంట. అదొక ఇంపార్టెంట్ న్యూస్ ఇచ్చారు. ఇంకోటి ఇక్కడ కూడా పంచాయతీ ఏకగ్రీవాల గురించి చెప్పారనమాట. ఇక్కడ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, అదేంటో చూద్దాం. పంచాయతీ ఏకగ్రీవాలు 667 అనేసి ఇచ్చారు. 3 జిల్లాల్లో 50కి పైగా, కరీంనగర్లో 4 అనేసి ఇచ్చారు. మరి ఇది ఇన్ఫర్మేషన్ మొత్తం చూద్దాము. రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 667 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు ఉన్న సమాచారం మేరకు నిర్మల్ 55, నల్గొండ 52, ఆదిలాబాద్ 50, వరంగల్ రూరల్ 41 జిల్లాల్లో, ఎక్కువగా కరీంనగర్ జిల్లాలో 4 పరిధిలో అతి తక్కువ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి అనేసి ఇచ్చారనమాట. 197 మండలాల పరిధిలోని 4480 సర్పంచ్ పదవులకు గాను 3813 చోట్ల ఈ నెల 21న పోలింగ్ జరగనుంది అనేసి ఇచ్చారు. రేపటి నుంచే కుంభమేళాకి చాలామంది సిద్ధమవుతున్నట్టున్నారు. మన వెలుగులో కుంభమేళా గురించి ఇచ్చారు. మరి అది టోటల్ ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాము. అలహాబాద్లో అర్ధ కుంభమేళాకు అంతా సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన కుంభమేళా రేపటి నుంచి ప్రారంభం కానుంది. రేపటి నుంచి ప్రారంభం అవుతుందంట. సంక్రాంతితో మొదలై మహాశివరాత్రితో ముగిసే 49 రోజుల ఈ వేడుకలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి 12 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. అంటే చాలా ఇంపార్టెంట్ కదా హిందువులందరికీ. సో 12 కోట్ల మంది వరకు వస్తారు అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నారు. అతి ప్రాచీనమైన అలహాబాద్ కుంభమేళాలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగి ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇలా మొత్తం ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీని గురించి. త్రివేణి సంగమం ప్రాంతంలో ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరమే వెలిసింది. 3200 హెలికాప్టర్లలో టెంట్లతో తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేశారు. అంటే వచ్చే ప్రజలకి ఏ ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అనేసి అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయంట. ఇంకా ఏమి ఇచ్చారు అంటే కనుక జాతర అనేసి ఇచ్చారు ఇంకో హెడ్లైన్. వచ్చే 3 నెలల్లో రాష్ట్రం అంతటా సందడి. మరి ఆ సందడి ఏంటో కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాము. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే వేడుకలు ఇప్పటికే మొదలైన ఐలోని మల్లన్న, కొత్తకొండ వీరన్న జాతరలు రేపటి నుంచి ఉమామహేశ్వరంలో, వచ్చే వారం కొమరవెల్లి మల్లన్న, ఫిబ్రవరిలో పెద్దగట్టు, సింగరాయ, పల్లూరు జాతరలు. అదంతా జాతరల గురించి మన తెలంగాణ రాష్ట్రంలో ఏ జాతరలు ఎక్కడెక్కడ ఎప్పుడు జరుగుతున్నాయి అనేది ఇచ్చారనమాట. ఇంకో 3 నెలల్లో రాష్ట్రం అంతటా జాతర అనేసి ఇచ్చారు. బాగుంది ఇన్ఫర్మేషన్.
ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే వీళ్ళు కూడా ఇదే శ్రీశైలంలో ఘాట్ రోడ్ పైన జరిగిన బస్ యాక్సిడెంట్ గురించి ఇచ్చారు. ఇది మరి వెలుగులో వచ్చిన ఇంపార్టెంట్ హెడ్లైన్స్. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే నవ తెలంగాణలో ఏమిచ్చారు అంటే ఏడాదైంది ఏం మారింది అనేసి ఇచ్చారు. న్యాయ కల్లోలానికి ఏడాది. ఇది న్యాయ వ్యవస్థలోనే సంక్షోభం తలెత్తి ఏడాది గడిచింది. గత ఏడాది జనవరి 12న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు 4 బహిరంగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం సంచలనం రేకెత్తించింది అనేసి ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే జయలలిత ఎస్టేట్ దోపిడీపై ముదురుతున్న వివాదం అనేసి ఇచ్చారు. ఇంకో ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే జయలలిత ఎస్టేట్ దోపిడీపై ముదురుతున్న వివాదం అనేసి మెయిన్గా హెడ్లైన్గా ఇచ్చారు నవ తెలంగాణలో. ఇది అందరికీ తెలిసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడులోని ఎస్టేట్లో 2 ఏళ్ల క్రితం జరిగిన దోపిడీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు దోపిడీ జరిగింది కదా, దాని గురించి అనుమానం వస్తోంది అనేసి ఇచ్చారు. జరిగిన దోపిడీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్టేట్లోని కీలక పత్రాలు వీడియోల కోసమే దోపిడీ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ దోపిడీ వెనుక తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఉన్నారన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది అనేసి కూడా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మళ్ళీ మన దేశ సంస్కృతి ఎంతో ఉన్నతమైంది అనేసి హెడ్లైన్గా ఇచ్చారు. అదే స్వీట్ కైట్ ఫెస్టివల్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన దాని గురించి వెంకయ్య నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారు అనే దాని గురించి ఇచ్చారు. మళ్ళీ ఇందులో కూడా అదే ఇన్ఫర్మేషన్, హైదరాబాద్లో దారుణం, బాలికపై సామూహిక లైంగిక దాడి అనేది ఇచ్చారనమాట. చిన్న పాప పైన ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. బాధితురాలు బంధువులందరూ ధర్నా చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి పాత బస్తీ కామటిపూర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది అన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఇంకొక న్యూస్ ఇక్కడ కూడా సేమ్ అదే, భారీగా పంచాయతీల ఏకగ్రీవాలు, చివరి రోజు నామినేషన్లో ఉపసంహరణ అనేసి ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీల కోటా తొలగించడం ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రధాన ఎజెండా అనేసి ఒక హెడ్లైన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి సంక్రాంతి గురించి, బస్వన్నల బతుకుపోరు అనేసి ఇచ్చారు. అదేంటో చూద్దాం ఒకసారి. దినదిన గండంలా గంగిరెద్దులలో జీవితాలు. సంక్రాంతి పండుగ పూట ఇంటి ముందు రథం ముగ్గులు వేసిన, రేగిపండ్లు పిండి గుమ్మాలతో గొబ్బెమ్మలు పెట్టిన, పండుగ వాతావరణానికి నిండు శోభ తెచ్చేది గంగిరెద్దులేట. డూడు బస్వన్నల సయ్యాటలు, గంగిరెద్దులు విన్యాసాలు చూస్తుంటే ఆహా అనిపిస్తుంది. నిజమే కదా. అయితే మరి వీళ్ళ లైఫ్ స్టైల్ గురించి అనేది ఇక్కడ చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 60 నుంచి 70 వేల మంది గంగిరెద్దు వాళ్ళు ఉన్నారు. వీరు ఎక్కువగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, నాగర్ కర్నూల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్నారంట. ఈ గంగిరెద్దులతో ఆటలు ఆడించి పాటలు పాడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఈ ప్లేసెస్లో ఉన్నారంట. అయితే దసరా, సంక్రాంతి పండుగల సందర్భాలలో ఊర్లను వాటాలుగా పంచుకొని ఇంటింటికి వెళ్తూ తమ గంగిరెద్దులను ఆడించి ప్రజలు ఇచ్చినంత తీసుకొని దీవెనార్థలు ఇస్తూ ఉంటారు. ప్రతి ఇంటి యాజమాని వారి పూర్వీకుల పేర్లను గుర్తుకు పెట్టుకొని మరి వారి పేర్లను తలుచుకుంటూ కీర్తిస్తూ గంగిరెద్దులను ఆడించటం వీరి అద్భుత జ్ఞాపశక్తికి నిదర్శనం అనేసి ఇచ్చారనమాట. ఇది సంక్రాంతి గురించి, దీని గురించి ఇచ్చారు. ఇది నవ తెలంగాణలో వచ్చిన న్యూస్. నెక్స్ట్ చూసినట్టయితే ఆంధ్రప్రభలో కూడా సంక్రాంతి పండుగ గురించి ఇచ్చారు. ఉట్టిపడే తెలుగు కాంతి అన్న హెడ్లైన్స్. ఊరంతా సంక్రాంతి అని చాలా బాగా ఇచ్చారు. ఒకసారి చూడండి పండుగ వాతావరణం. ఇక్కడ చూస్తే కోడి పందాలు, ఇంకా పొద్దున్నే భోగి మంటలు వేశారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు చాలా బాగా, అంటే పిల్లలకి ఇది మన సంస్కృతి అనేది తెలియడం చాలా బాగుంటుంది. ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి చూస్తే సగం కొత్త ముఖాలి అనే హెడ్లైన్స్ ఇచ్చారు ఆంధ్రప్రభలో. ఏంటి ఆ సగం కొత్త ముఖాలి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి చూద్దాము. మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి పదవులు దక్కనున్నాయో సీఎం కేసీఆర్ వారిని పిలిపించుకొని ముఖాముఖి సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది అనేది ఇచ్చారు. బాగా పనిచేయాలి, సమర్థతను నిరూపించుకోవాలి, వచ్చే 10 ఏళ్ళు నియోజకవర్గంలో తిరుగులేని విధంగా అభివృద్ధి చేయాలి, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే వరుస విజయాలు నీవే. ఈ మాటలు ఎవరన్నారో తెలుసా? సాక్షాత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న మాటలు ఇవి.
త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఉత్తర తెలంగాణకు చెందిన ఓ యువ ఎమ్మెల్యేలను పిలిపించుకుని నీకు మంత్రి పదవి ఇస్తున్నా, కష్టపడి పనిచేయి, సిద్దిపేటలాగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకోమంటూ భుజం తట్టి చెప్పిన విషయాలు ఇవి అని అనేసి ఇచ్చారు. ఇంకా హెడ్లైన్స్గా చూస్తే పాతవారిలో సగం మందికి నో ఛాన్స్, క్యాబినెట్ కూర్పులో కేసీఆర్ మార్క్, ఒకరిద్దరికి మంత్రి పదవులపై స్పష్టత, ఎమ్మెల్యేలను పిలిపించి సీఎం దిశానిర్దేశం, మాజీ మంత్రులకు భద్రత తొలగింపు, ఎమ్మెల్యేలకు ఇచ్చే భద్రత కొనసాగింపు, సచివాలయంలో మంత్రుల కార్యాలయాలు సీజ్, మంత్రులు పిఎస్లు అధికారులు మాతృ సంస్థలకు అనేసి హెడ్లైన్స్గా ఇవ్వడం జరిగింది సబ్ టైటిల్స్గా. ఇంకా నెక్స్ట్ వచ్చి చూస్తే సామ్రాజ్యం కోసం వాళ్ళు, సాధికారత కోసం మేము అనేది ఇంకో హెడ్లైన్ ఉంది ఇక్కడ. మరి దీంట్లో ఏమిచ్చారంటే వారిది అవకాశవాద కూటమి, బీజేపీది ఓటు బ్యాంక్ రాజకీయం కాదు, సేవే పరమావధిగా పనిచేస్తున్నాం, యువత రైతులు ఆశయ సాధన దిశగా ముందడుగు వేస్తున్నాం, బీజేపీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోడీ అని అనేసి ఇచ్చారు. ఇది ఆంధ్రప్రభలో న్యూస్ చూసినట్టయితే. అయితే ఇప్పుడు మన తెలంగాణ పేపర్ చూసినట్టయితే హెడ్లైన్స్ వచ్చేసి ఏకగ్రీవ హవా అని అనేసి ఇచ్చారు. మొదటి విడత ఎన్నికలు జరిగే 4468 పంచాయతీల్లో 600కి పైగా సర్పంచ్ పదవులు ఏకగ్రీవమని మెయిన్ హెడ్ టైటిల్స్ హెడ్ లైన్స్గా ఇచ్చారనమాట. ఏకగ్రీవాల్లో 90% టీఆర్ఎస్ మద్దతు కలిగిన వారే అని అనేసి ఇచ్చారు. ఇంకా మన సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ప్రజలందరికీ తెలిపినట్టుగా ఉంది. మరి 2 రోజులు పొగమంచు అని అనేసి కూడా ఇంకొకటి ఉంది. 50 మంది సైనికులకు పాక్ హనీ ట్రాప్, అదే ఇందాక మనం 2-3 పేపర్స్లో చూసాము సైనికుల గురించి, ఆ ఫేస్బుక్ ఏదో చూసారు అనేది చూసాం కదా, దాని గురించి ఉంది. ఇంకా హైదరాబాద్లో జరిగిన బాలికపై అత్యాచారం గురించి కూడా ఇచ్చారు. ఇవి మన తెలంగాణలో మెయిన్గా ఇచ్చిన హెడ్లైన్స్. నెక్స్ట్ ఆంధ్రభూమి చూసినట్టయితే ఇక్కడ కూడా సంక్రాంతి గురించి, ఇంకా మన సీఎం గారు శుభాకాంక్షలు తెలిపారు, దాని గురించి ఇచ్చారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పతంగుల పండుగ ఘనంగా ప్రారంభమైంది. విభిన్న ఆకృతుల్లో రంగురంగుల పతంగులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి అనేసి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి చూస్తే రాజ్యాంగ సంస్థలన్నీ నిర్వీర్యం, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజం అనేసి ఇంకో హెడ్లైన్స్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే కర్తాపూర్ దూరం అని అనేసి ఇంకొక హెడ్లైన్స్ ఉన్నాయి, విభజన ఫలం అని అనేసి వచ్చింది. నెక్స్ట్ పవిత్ర స్థలం పాకిస్తాన్ పరం, సిక్కు గురు నడయాడిన స్థలం అది అని అనేసి ఇంకా సబ్ టైటిల్స్ ఉన్నాయన్నమాట. గురు గోవింద్ జయంతి సందర్భంగా ప్రత్యేక నాణాన్ని విడుదల చేస్తున్న ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని అనేసి ఇంకో హెడ్లైన్స్ అవి ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్టయితే అవినీతిపై పోరులో సత్తా చాటుదాం అని పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో ఇచ్చారు. భోగి మంటల్లో దాన్ని దహించేద్దాం, తెనాలి సభల్లో పవన్ కళ్యాణ్ పిలుపు అని అనేసి ఇంకో హెడ్లైన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూపీలో 80 సీట్లకు పోటీ చేస్తాం, జాతీయ స్థాయిలో పొత్తులకు సిద్ధం, లౌకిక ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానం, కాంగ్రెస్ నేత ఆజాద్ వెల్లడి అని అనేసి ఇంకో హెడ్లైన్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఢిల్లీలో ఆదివారం లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశానికి హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు అనేసి ఇంకొక న్యూస్ ఉంది, అది ఫోటోతో సహా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మేనిఫెస్టోపై కసరత్తు, 15 ఉప కమిటీలను నియమించిన బీజేపీ అని అనేసి ఇచ్చారు. మరి ఇది మొత్తం వివరాల్లోకి వెళ్తే మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కసరత్తు ముమ్మరమైంది. ఇందులో భాగంగా రాజ్నాథ్ సారథ్యంలోని 20 మంది సభ్యులు మేనిఫెస్టో కమిటీ ఆదివారం ఇక్కడ సమావేశమైనట్టుగా తెలుస్తోంది.
అయితే 2019 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను ఏ విధంగా రూపొందించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్టు మొత్తం 15 ఉప కమిటీలను నియమించారనేసి సమావేశం నిర్ణయించడం జరిగిందనేసి ఉందన్నమాట. ఇది ఇవాల్టి న్యూస్ పేపర్స్ అన్ని ఇన్ఫర్మేషన్ హెడ్లైన్స్ అన్నమాట. ఇది అన్ని పేపర్లో ఉన్న పేపర్ ముచ్చట్లు. మరి రేపటి పేపర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.